బ్లడ్ ప్రెషర్స్ అయితే తగ్గడం జరిగింది. జ్వరం వచ్చి ఏం చేయాలో అర్థం కాలేదు చాలాసేపు. మామూలుగా రెడీగా ఉండవంట బ్లడ్ ప్లేట్స్ అనేది. ఆ బ్లడ్ అయితేనేమో రెడీగా ఉంటుందని చెప్పారు డాక్టర్స్. ఇప్పుడు ఆ బ్లడ్ ప్లేట్స్ కావాలంటే సేమ్ గ్రూప్ ఉండాలి. బ్లడ్ గ్రూపు ఇలాంటి అంటే డ్రింక్ కానీ ఏంది కానీ చేసి ఉండవద్దు. అలాంటి సిచ్యువేషన్లో మాకు బ్లడ్ ప్లేట్స్ కావాలి. దొరకడం చాలా కష్టంగా మారిందన్నమాట. ఎట్ లాస్ట్ ఒక పర్సన్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో మిషన్ మాత్రం. బ్లడ్ ప్లేట్స్కి సపరేషన్ ఆఫ్ బ్లడ్ అండ్ ప్లేట్స్ ఆర్ సపరేషన్. అక్కడ చూడ బ్లడ్ ఒక బ్యాగ్లో ఉంది, ప్లేట్స్ ఏమో ఎల్లో కలర్లో ఉన్నాయి చూడండి. నేనే ఫస్ట్ టైం ఇది చూడడం, ఇట్లా బ్లడ్ అనేది సపరేట్ చేయడం, ప్లేట్లెట్స్ అనేది సపరేట్ చేయడం. ఈ మిషన్ ఇది ద్వారా చేస్తున్నారన్నమాట. ఇట్లా ఉంది కదా వెరైటీగా మిషన్. మాకైతే చాలా సిచ్యువేషన్ క్రిటికల్ అనిపించింది. ప్లేట్లెట్స్ పోతాయో లేవో అనేది. అందుకే జ్వరం వచ్చినప్పుడు జల్దీ చేయించుకోవాలి. ఎలాంటి జ్వరం వచ్చినా కానీ కంపల్సరీ అయితే డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాల్సిందే. ఏదో ఇలా కన్సల్ట్ అవ్వకపోతే ఇలాంటి సిచ్యువేషన్సే వస్తాయి మనకు. ఇప్పుడున్న రైనీ సీజన్లో అయితే కంపల్సరీ చూయించుకోవాల్సిందే. అసలు ప్లేట్లెట్స్ అంటే ఏందనుకో, మొత్తం పడిపోతే బ్రతకడమే కష్టం అంట. చూడండి ఎట్లా సపరేషన్ చూపిస్తా ఇప్పుడు. బ్లడ్ సపరేషన్ అదో ఇక్కడేమో ఫుల్ ఒరిజినల్ బ్లడ్, అక్కడేమో లిక్విడ్ బ్లడ్, మధ్యలో ప్లేట్లెట్స్ అనమాట. ఇక్కడ చూడండి 3 పైప్స్ ఉన్నాయన్నమాట. చూడలేదు, ఒక దాంట్లో బ్లడ్ వస్తుంది, ఒక దాంట్లోనేమో ప్లేట్లెట్స్ లిక్విడ్ అనమాట. అది రెండు కాంబినేషన్లో ఆ మిషన్ ద్వారా వెళ్తాయి అన్నమాట. ఆ బాల్ని అయితే కంప్రెస్ చేయాలన్నమాట. కంప్రెస్ చేస్తేనే మన బ్లడ్ అనేది రియాక్షన్ ద్వారా వెళ్తుందట. చూడండి ఎంత బ్లడ్ వెళ్ళిపోతుందో. ఇదైతే ఫస్ట్ టైం అన్నమాట. మీరు ఎవరైనా చూసింటారా ఇట్లా బ్లడ్ ప్లేట్స్ ఇస్తారని? బ్లడ్ ప్లేట్స్ లేని వాళ్ళు కంపల్సరీ పొప్పిల్ బండి అయితే కంపల్సరీ తినాల్సింది. తింటే చాలా మంచిది అనమాట. బాగా పెరిగిపోతాయి ప్లేట్స్. చాలా ఎలా వస్తుందో చూడండి బ్లడ్. అసలు చాలా భయం వేసింది అనమాట ఇది చూస్తుంటే. ఆ మిషన్లో కనిపిస్తుంది మనకి ఏ టైం ఎట్లా ఉంది సిచ్యువేషన్ అనేది, ఎంత టైం పడుతుంది అనమాట. ఈ ప్లేట్స్ కావడానికి ఒక మినిమం 1 అవర్ తీసుకుంది అనమాట ఈ ప్లేట్స్ రావడానికి. ఇంకోటి దీంట్లో స్పెషల్ ఏంటంటే, ఈ బ్లడ్ ప్లేట్స్ అయిపోయినాక ఈ బాడీస్ ఉన్న బ్లడ్ అనేది రిటర్న్ మళ్ళీ మనిషిలోకి వెళ్ళిపోతుందంట. ఈ మిషన్ ద్వారా పంపిస్తారనమాట. చూడండి లాస్ట్కి చూపిస్తా బ్లడ్ ఎలా రిటర్న్ వెళ్తుందో. ఎట్ లాస్ట్ మాకైతే బ్లడ్ ప్లేట్స్ దొరికాయి. చాలా మంచిగా అనిపించింది, భయం లేకుండా అయిపోయేది. కానీ మినిమం అయితే ఉండాలి మనకైతే, ఎవరో ఒకరు బ్లడ్ ఇచ్చేవాళ్ళు కానీ ఇలా చేసేవాళ్ళు హెల్ప్ఫుల్ కానీ. తను వచ్చి టైం సెట్ చేసి మళ్ళీ వెళ్ళిపోయింది.
ఇప్పుడు చూడండి బ్లడ్ అయితే ఏదో మైనస్ అయిపోయింది మొత్తం, అంటే రిటర్న్ వెళ్ళిపోతుంది బ్లడ్. అక్కడేమో బ్లడ్ ప్లేట్స్ ఏమో ఫుల్ అయిపోయి ఫుల్ కవర్ నిండా నిండిపోయింది అనమాట. రిటర్న్ వెళ్ళిపోతుంది ఈ మిషన్ ద్వారా. సౌండ్ చూడండి ఎట్లా వస్తుంది, ఈజీ అని. కంప్లీట్ అయిపోయింది, బ్లడ్ ఏదో మొత్తం నీళ్ళు అయిపోయింది, ఆఫ్ చేసేసారు. ఇంకా ఇవైతే తీసేస్తారు మరి. Thank you for watching this video. Please help others. Thank you.